స్థానంలో నీరు తెచ్చి ప్రాజెక్టు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కృతనిశ్చయం. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు. కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా క్రెడిట్ చోరీ అనేటటువంటి ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు, విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి రెండు పార్టీలు కూడా. ఏంటి, ఎవరు క్రెడిట్ ని ఎవరు చోరీ చేస్తున్నారు? కిషోర్ గారు నమస్తే అండి. కంటిన్యూ. నమస్తే అండి. ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసమే కానీ నీటి సమస్యలు తీర్చడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నించట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మేము మాట్లాడాము, వాళ్ళు ఆపారు అని చేతకాని పనులే. ఇందాక మన సార్ మాట్లాడుతూ కొంత పదజాలం వాడారు. డిబేట్ లో కూర్చున్నప్పుడు ఏదైనా పదజాలం వాడాలనుకుంటుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీతో అక్రమ సంబంధం పెట్టుకుంది. హరీష్ గారు ఖచ్చితంగా చెప్పారు, ఎత్తిపోతల పథకాన్ని ఆపింది మేమే అని. అంటే రాష్ట్ర ప్రజల కష్టాన్ని తాకట్టు పెట్టారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా కూడా మాటల ప్రభుత్వమే కానీ మాటలు ఎక్కువ పనులు తక్కువ. అసలు అనుమతులు లేకుండా మేము మాట్లాడాము, డైరెక్ట్ గా సీఎం తో మాట్లాడాము, డైరెక్ట్ గా పీఎం తో మాట్లాడాము అని చెప్పి కథలు చెప్పడం సరే కానీ పేపర్ పూర్వకంగా మీ దగ్గర ఉందండి. అనుమతులు లేకుండా మీరు పనులు ఎట్లా స్టార్ట్ చేస్తారు? కోట్ల రూపాయల ప్రజానిధులను తీసుకెళ్లి మట్టి పనులు స్టార్ట్ చేసి కాంక్రీట్ పనులు ఈ పనులన్నీ వచ్చే తలకి ఆపేశారు. దాదాపు 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. మీ వ్యక్తిగతంగా ఫైన్ వేయలేదు. అనుమతులు తీసుకొని పనులు స్టార్ట్ చేయాలనే ఇంగిత జ్ఞానం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లేదు అని నేను ఈ రోజు చెప్తున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కంటే, నీటి సమస్యల కంటే, రైతుల బాధల కంటే, ప్రాంతీయ సమతుల్యం కంటే రాజకీయ లబ్ధితోనే మీరు ముందుకెళ్తున్నారని చెప్పి కూడా ఈ రోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇకపోతే మా హయాంలో అభివృద్ధి జరుగుతుందని మన కాంగ్రెస్ చెప్పుకోవడానికి అవసరం లేదు. ఎన్నో పనులు దశాబ్దాలుగా మౌలిక వసతులు కల్పించుకో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసపుచ్చింది. ఈ రోజు తెలుగుదేశం జేఎస్పీ సమన్వయంతో మినిమం కావాల్సిన ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సమకూరుస్తూ ఒక మహాయజ్ఞమే చేస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలు, అభివృద్ధి, సమతుల్యం, ప్రాంతీయ అసమతుల్యాన్ని తొలగించడం ఇటువంటి కారణంగానే ఉంది. అసలు అనుమతులు లేకుండా ఒక సీఎం స్థానంలో కూర్చున్న ఒక పెద్ద ఆయన ఈ పనులు ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, బిఫోర్ గా పనులు ఎట్లా స్టార్ట్ చేస్తారు? అనుమతులు తీసుకొని పనులు స్టార్ట్ చేయాలన్న మినిమం జ్ఞానం అయితే లేకుండా పోయింది. మాటలు ఎక్కువ, పనులు తక్కువ, పనులు ఎక్కువ అని.